ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాశ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో ఈ స్థలంలో చేరినటువంటి మీ అందరికీ కూడా దేవుని సేవకునిగా నా యొక్క శుభములు. దేవుని వాక్యం వినడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలా సమయం మనం దేవుని ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి, పాటల్లో గడపడానికి మన దేవుడు సహాయం చేశాడు. ఆయా స్థలాల నుంచి క్షేమంగా రావడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుడు 1990వ సంవత్సరంలో నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత 2 ప్రార్థనలు నేను చేశాను. దేవుడు ఆ ప్రార్థనలు వింటూ ఉన్నందుకే నా మట్టుకు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నెంబర్ 1, మా అమ్మ అటువైపు నుండి అందరూ కేథలికులైన కారణం చేత వారు నిజమైనటువంటి భక్తిలోనికి వచ్చి దేవుని బిడ్డలు అవ్వాలి అని వారి రక్షణ కొరకు ప్రార్థన ఈరోజు వరకు ఇంకా చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్కరు ప్రభులోనికి వస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మా పెద్దమ్మ కూతురు సునీత రమేష్ యొక్క భార్య ప్రభులోనికి వచ్చింది. అట్లాగా మరి కొంతమందికి సువార్త చెప్పడానికి, వారు ప్రభులోనికి రావడానికి చేయగలిగినటువంటి ప్రార్థన ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అట్లాగా అటువైపు దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఇది అమ్మమ్మ గారి యొక్క ఇంటి వారి వైపు పెద్దమ్మలు వారి దగ్గర నుంచి అనే దేవుని కోరుతూ ఉన్నది. ఇటువైపు నాన్నగారి వైపు నుండి ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంలో మరి రేకులు రక్షించబడాలి అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఈరోజు సాక్ష్యంలో మీరు వింటున్నారు, మీరు చూస్తూ ఉన్నారు. మరి ప్రభులోనికి 9 మంది రావడానికి నాన్నమ్మ గారి వైపు నుండి మరి చిన్నాన్నగారు కూడా ఒక వ్యక్తి అవ్వడం, అది గొప్ప సంగతి. 2 ప్రార్థనలు, 2 మనవులు ప్రభువుకు చేస్తే ఆ మనవుల్ని దేవుడు ఆలకిస్తున్నందుకే నేను కూడా ఈ యొక్క మంచి కృతజ్ఞత అర్పణల సమయంలో నేను కూడా ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లలు, మన ప్రార్థనలు దేవుడు వింటుంటుంటే మనకెంతో సంతోషం. అది మనం మర్చిపోలేని విషయాలు అనేకం మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటుంటాడు. అట్లాగే మరి ఒకసారి నేను చర్చిలో కూడా చెప్పాను, మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. అదేంటి అని అంటే, జోషి గారు ప్రేమధార అనేటువంటి రేడియో కార్యక్రమం ద్వారా వాక్యం చెప్తున్నటువంటి దినాలలో మన ప్రశాంతికి బంధువు అయినటువంటి దైవజనుల కుటుంబం అదంతా కూడా ఆ ప్రేమధార వాక్యాన్ని తెలియజేసేటువంటి ఆ యొక్క దైవజనుడు తన జన్మలో మర్చిపోలేని ఒక విషయాన్ని పంచుకున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఈ లోకయాత్ర ముగించాడు ఆయన. అదేంటి అని అంటే, స్వార్థ సభల్లో అనేకులు ప్రభు దగ్గరికి వచ్చేవారు. అనేకులు చెయ్యి ఎత్తి ప్రసంగం అయిన తర్వాత నేను ప్రభువుని తెలుసుకుంటున్నాను, నాకు ప్రభువు కావాలని ముందుకు వచ్చేవారు, ప్రార్థన చేయించుకునేవారు. అలాగ ముందుకు వచ్చినటువంటి వారిలో ఒకరోజు వాక్యం చెప్పిన తర్వాత, మీరు ఎవరైనా ప్రభువుని తెలుసుకుంటారా రండి అని చెప్పగానే ముందు చేయొద్దండి, ఆ తర్వాత రండి అనగానే స్టేజ్ దగ్గరికి వచ్చిన వారిలో వాళ్ళ నాన్నగారు ఉన్నారట. ఆ సభలో నుండి వచ్చినటువంటి వ్యక్తి. అది ఆయన మర్చిపోలేని గొప్ప సంగతి. మా నాన్నగారే నా ద్వారా స్వార్థ వింటున్నటువంటి ఆ సభలో ప్రభు తెలుసుకొని ముందుకొచ్చి నాకు ప్రభు కావాలైనా ప్రార్థన చేయని వచ్చి మరి ఆ సేవకుడి తండ్రి గారే ఆ సేవకుడి ద్వారా ప్రార్థన చేయించుకోవడం ఆయన మర్చిపోలేని అనుభవం. నాకు కూడా ఇలాంటి మర్చిపోలేని అనుభవాలు ఏమైనా ఇస్తావా అని అప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. ఎబ్రేతు సంఘాన్ని ప్రారంభించిన తర్వాత నాకు ప్రభువు కావాలి అని మా చిన్నాన్న గారి ప్రభు దగ్గరికి రావటం, ఆ చిన్నాన్న గారికి బ్యాప్టిజం నేను ఇవ్వడం, 2 విషయాలు కూడా నా జన్మలో కూడా నేను మర్చిపోలేని విషయాలు. కాబట్టి ప్రభుని నాతో పాటు మీరు స్తుతిస్తున్నారని ఎరుగుదును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథం తెరిచి ఒక మంచి మాట చదువుకొని కొద్దిసేపే దేవుని వాక్యం మీద మన యొక్క మనస్సు నిలుపుదాం. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. 66 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క యెషయా గ్రంథం చిన్న బైబిలు అని పిలువబడతా ఉంది. ఎందుకు చిన్న బైబిలు అని పిలువబడతా ఉంది అని అంటే, 66 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారిని గురించి బైబిల్ అంతటిలో ఏముందో అదంతా కూడా 66 అధ్యాయాల్లో పొందుపరిచాడు యెషయా ప్రవక్త. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటాం బైబిల్లో. చిన్న ప్రవక్త అంటే యోనా ఉన్నాడు అనుకోండి, చిన్న ప్రవక్త. కొద్ది అధ్యాయాలు, చిన్న అధ్యాయాలు, తక్కువ సమాచారం ఉంటే చిన్న ప్రవక్త అన్నాం. అలాగా అవగాహనకు చిన్న పెద్ద అని బైబిల్లో లేదు ప్రవక్తల విషయంలో. కానీ ఎక్కువ సమాచారాన్ని లిఖించి పెట్టి ప్రవచించి చెప్పినటువంటి వారిలో మరి ఇర్మియా, యెషయా, ఇలాగా ఎక్కువ సమాచారం మనకి బైబిల్లో లిటరల్గా కనబడుతుంది కనుక ఆ రాయబడ్డ ప్రత్యక్షత ఎక్కువ ఉన్నప్పుడు అది ప్రవచించినటువంటి ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అన్నాం. పెద్ద ప్రవక్త ఈ యెషయా. కానీ ప్రియులారా, చిన్న బైబిలు అని ఆయన రాసినటువంటి గ్రంథానికి పేరెందుకు అని అంటే, బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి కదా. ఒక భాగం పాత నిబంధన, ఒక భాగం క్రొత్త నిబంధన. ఒక భాగం
మరి పాత నిబంధనలో ఉండేటువంటి మరి అధ్యాయాలు ఎన్ని అని అంటే ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో మనము 39 గ్రంథాలను చూస్తాం. 39 గ్రంథాలు పాత నిబంధన అంతటిలో 39 గ్రంథాలు ఉంటాయి. అట్లాగే నూతన నిబంధన రెండవ భాగంగా బైబిల్లో ఉంది. రెండవ భాగంగా ఉన్నటువంటి ఈ నూతన నిబంధనలో ప్రియులరా 27 గ్రంథాలు కనబడతాయి. 39 పుస్తకాలు పాత నిబంధనలో, 27 పుస్తకాలు నూతన నిబంధనలో మనం చూస్తాం. మొత్తం కలిపి ఎంత అయింది? 66 అయ్యాయి. ఇప్పుడు చెప్తాను చూడండి. 39 గ్రంథాల్లో పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి ఏముందో అదంతా కలిపి 39 అధ్యాయాల్లో యెషయా గ్రంథంలో ఉంది. అందుకే ఇది చిన్న బైబిలు అని. ఇకపోతే 27 పుస్తకాలు కలిగిన నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి ఏముందో అదంతా కలిపి 27 అధ్యాయాల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది చిన్న బైబిలు అని చెప్పబడింది. మొత్తానికి బైబిల్ అంతటిలో ఉండేటువంటి 65 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కలిపి ఇగో 66 గ్రంథాలు కలిగినటువంటి ఈ బైబిల్ అంతట్లో ఒక గ్రంథంలో మిగిలిన విషయాలన్నీ కూడా మనం చక్కగా చూడగలుగుతాం. ఈ చిన్న బైబిల్లో ఉన్నటువంటి ఓ పెద్ద విషయం, పెద్ద ప్రవక్తగా ఉన్నటువంటి ఈయన దేవుని గురించి ఒక పెద్ద విషయం రాశాడు అని అనిపించింది నా మట్టుకైతే. అదేంటి అని అంటే ప్రియులరా, భూమి మీద ఉండేటువంటి ప్రేమల్ని మనం ఆలోచన చేసేటప్పుడు ఏ ప్రేమ ఎక్కువ అని మనం అనుకుంటాము అని అంటే మాతృప్రేమ మనము ఎక్కువగా భావిస్తాం. అన్ని ప్రేమల్లో మాతృప్రేమ ఎక్కువ అని, తల్లి ప్రేమ ఎక్కువ అని. కానీ యెషయా ఒక తెగించి దేవునిలో ఉండేటువంటి ఒక గొప్ప సంగతిని తీసుకుని వచ్చాడు. అదేంటంటే దేవునిలో ఉండేటువంటి ప్రేమ తల్లి ప్రేమ కంటే ఎక్కువ అన్న విషయాన్ని లోకానికి చాలా గట్టిగా, తేటగా, సూటిగా, స్పష్టంగా తెలియజేశాడు. మానవ ప్రేమల్లో మనుషుల ప్రేమ ఎక్కువ అని మానవులందరూ అనుకుంటుంటే, ఇదిగో ఈ యెషయా మాత్రం దేవునిలో నుండి వచ్చేటువంటి ప్రేమ మానవుల్లో నుండి వచ్చేటువంటి ప్రేమ కంటే ఎక్కువ అని చెప్పడానికి గల కారణం ఏంటంటే దేవుడే ఆ విషయాన్ని తెలియచేశాడు. కాబట్టి ఏంటి ఆ విషయము అని అంటే ప్రియులరా, చాలా చక్కటి విషయం. రెండు విషయాలు నేను మీ ముందు పెడతాను. అందులో మొదటి విషయం ఏంటి అని అంటే యెషయా గ్రంథం నాతో పాటు తెరవండి. ఈ యెషయా గ్రంథంలో ఇదిగో నేను చూపిస్తాను. ఆ మాట అద్భుతమైనటువంటి ఆ యొక్క మాట మీ కొరకు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఈ యెషయా గ్రంథంలో ఉండేటువంటి యొక్క మాట చాలా కాలం నన్ను చాలా ప్రశ్నలోనికి గురి చేసింది. కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత ఎక్కువ, దేవుడేమో తన ప్రేమ ఎక్కువ అని చెప్పడానికి ఇలాంటి ప్రయత్నం చేయాలా అని అనిపించింది నేను మొదటిసారిగా ఈ యొక్క వచనాన్ని చదువుకుంటున్నప్పుడు. పిల్లరా, ఆ మాట ఏంటి అని అంటే ఇదిగోండి నాతో పాటు మీరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అందులో ఈ మాట నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. మీకు అందరికీ బాగా తెలిసిందే 49వ అధ్యాయంలో ఉన్నటువంటి మంచి మాట 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైన మరచుదురు కానీ నేను నిన్ను మరువను. పిల్లల, దేవుడు నేను నిన్ను మరువను అని చెప్పడానికి నేను నీ పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నానో, ఎంత ప్రేమిస్తున్నటువంటి నేను నిన్ను ఎలా మర్చిపోతాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలారా, పెద్దలారా వింటున్నారా? ఈ మాస్కులు కొంతమంది తీసేయండి అన్న. రైట్, వినండి. పిల్లలారా, దేవుడు తన యొక్క ప్రేమని మన పట్ల ఎంతగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు, ఎలా చెబుతూ ఉన్నాడు తన ప్రేమను గురించి అని అంటే, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎలా మర్చిపోతాను? మర్చిపోవడానికి నేను మిమ్మల్ని ప్రేమించకపోతే కదా. దానికి తోడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఇదిగో నా ప్రేమ ఎలాంటిది అని అంటే, తల్లి ప్రేమిస్తుందా తన పిల్లల్ని? అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తూ ఉన్నాను. తల్లి తన బిడ్డల్ని మర్చిపోతుందా? అంతకంటే ఎక్కువగా నేను మర్చిపోను అని అంటూ ఉన్నాడు అని అంటే పిల్లరా, ఇది ఎంత గొప్ప విషయం. ఓ టైంలో ఇది చాలా ఎగ్జాగరేటెడ్ ట్రూత్. ఏంటి ఎగ్జాగరేషన్? దేవుడు ఇంతగా తన ప్రేమ ఎక్కువ నీ పట్ల, నాకు మనుషుల పట్ల నా ప్రేమ ఎక్కువ అని చెప్పడానికి ఇలాంటి ప్రయత్నం చేశాడంటే ఏ తల్లి మర్చిపోతుంది అని ఓ ప్రశ్న ఆ తెలిసి తెలియని వయసులో 1990 సంవత్సరంలో యెషయా గ్రంథం మొదటిసారిగా చదువుకుంటున్నప్పుడు ఈ మాటల మీదే ఎందుకు అని అంటే, ప్రభులోకి నన్ను నడిపినటువంటి వ్యక్తి తల్లి అయిన మరచునేమో అని దేవరాజు గారు రాసినటువంటి ఒక పాట, రాజమండ్రిలో ఉంటారు సేవకులు, ఆ పాట పాడి
ఈ వచనం ఎక్కడ ఉందో చూపించిన కారణం చేత నేను మళ్ళీ వ్యక్తిగతంగా చదువుకుంటున్నప్పుడు ఈ ప్రశ్న నా మనసులో ఉత్పన్నమైంది ప్రియుల. అంతే కదా మరి, ఏ తల్లి తన పిల్లని మర్చిపోతుంది? ఏ తల్లి తన బిడ్డను మర్చిపోతుంది? తన కడుపును పుట్టినటువంటి కుమారుడో కుమార్తెను మర్చిపోతుందా? ఎలా మర్చిపోతుంది? నెల తప్పిన దగ్గర నుంచి కూడా ఇక 9 మాసాలు మోస్తున్నంతసేపు ఎంత బాధ అనుభవిస్తుంది, ఎంత బరువు అనుభవిస్తుంది, ఎంత కష్టం ఉంటుంది, అది ఎంత గొప్ప ప్రయాసది. చివరి ప్రయాస ఏంటి అని అంటే బిడ్డను కొంటున్నప్పుడు లేబర్ అనేటువంటి మాట మనం తల్లి యొక్క ఆ ప్రసవ వేదన దగ్గర చూస్తామన్నమాట. ప్రసవ వేదన పెట్టి పడి బిడ్డను కట్టదన్నమాట. ఆ ప్రసవ వేదన సమయాన్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాపకం చేసుకొని ఏమంటారంటే, లోకంలో నరుడొకడు పుట్టాడన్న సంతోషం చేత ఆ వేదన స్త్రీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోదట. ఎన్ని బాధలు పడ్డాను, ఎంత నొప్పి అనుభవించాను నిన్ను కనడానికి అని ఏమీ అసలు ఆ తల్లి ఆ బిడ్డని కన్న తర్వాత చూసి ఆ బాధని మళ్ళీ జ్ఞాపకం చేసుకోదు. తల్లి తన యొక్క బిడ్డని కన్న తర్వాత ప్రసవించిన తర్వాత ఆ ప్రసవ వేదన మళ్ళీ పునరావృతం చేసుకోదు కదా. మరి అలాంటి తల్లిని గురించి యేసు ప్రభు వారు చెప్పారు కదా. మరి దేవుడేంటి యెషయా గ్రంథంలో వారైనా మరచుదురు కానీ నేను మిమ్మల్ని మరవను, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, కన్న బిడ్డ మీద కరుణ చూపకుండా ఎట్లాగా మర్చిపోతుంది? చంటి పిల్లను మరచునా అన్న ఆ ప్రశ్న దగ్గరే నాకు మళ్ళీ సమాధానం దొరికిందన్నమాట. పిల్లరా, ఇదివరకు 2-3 సార్లు చెప్పినట్టే ఉన్నాను, మీతో పంచుకునే ఉన్నాను ఈ విషయాన్ని. అయితే పిల్లరా, ఆ బిడ్డ మరి మరిచిపోయినటువంటి తల్లులు ఉన్నారు కనుక దేవుడు అన్నమాట చెప్పాడు. అది మీకు చెప్పినటువంటివి చెప్పారులేండి అన్నట్టుగా మీరు ఉన్నారు కాబట్టి ఇక కథలోకి వెళ్లకుండా పిల్లరా, నేను ఈ విషయం మీకు తెలియచేస్తున్నది ఏంటనంటే, ఇలాంటి తల్లులు ఉన్నారు కనుక కసాయి తల్లి కంచే చేరుమేస్తే అన్నట్టుగా ఇంకేవేవో టైటిల్స్ తోటి కన్నబిడ్డను పొట్టను పెట్టుకున్న మూర్ఖురాలు, ఏ తల్లి కన్న బిడ్డో ఈ బిడ్డ అని రోడ్డును పడ్డ బిడ్డలు, మరి తుప్పల్లో పడేసినటువంటి బిడ్డలు, మరి నీటిలో పడేసినటువంటి బిడ్డలు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. చెత్త కుప్పల్లో పడేసినటువంటి బిడ్డలు, మరి గోని సంచుల్లో పెట్టేసి కుట్టేసి ఏ రైల్వే ట్రాక్ల పక్కన పడేసినటువంటి తల్లులు ఉన్నారు కనుక మరవరు మంచి తల్లులు అయితే. కానీ చెడ్డ తల్లులు ఉన్నారు కాబట్టి ఇదిగో వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున దేవునిలో ఉండేటువంటి ఈ గొప్ప సంగతి, తల్లి మర్చిపోయినా మర్చిపోతుంది కానీ దేవుడు మర్చిపోడు అన్న సంగతి మనల్ని ఎంతో ప్రోత్సహించాలి. ఎంతగానో ఆయన ప్రేమ మనుషుల ప్రేమ కంటే ఎక్కువ, ఆఖరికి తల్లి ప్రేమ కంటే ఎక్కువ అని తిరిగి ఏం చేయాలి? మనం ఆయన ప్రేమ పొందుకుంటున్నటువంటి మనము ఏ రోజు దేవుడు నన్ను మర్చిపోడు అనకూడదు అన్నమాట. ఇది నెంబర్ 1. ఆయన మనల్ని మర్చిపోలేదు, తెల్లైనా మర్చిపోతుంది కానీ నేను మిమ్మల్ని మర్చిపోను అని అన్నాడు. కాబట్టి ఇక మనం ఎలాగా? ఆయన మమ్మల్ని మర్చిపోయాడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఈ విషయంలో దేవుడు మమ్మల్ని కరుణించలేదు, ఈ విషయంలో దేవుడు మమ్మల్ని కటాక్షించలేదు, ఈ విషయంలో దేవుడు ఫలానా కానుక మేము అనుకుంటుంది ఆయన మాకు అనుగ్రహించలేదు అని ఎలాగంటాం ప్రియులరా? ఎలా నోరు వస్తుంది ప్రియులరా? ఆ మీద మాటలో ఒక మాట ఉంది, యెహోవా 14వ వచనంలో నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని అనుకుంటూ ఉందట. శ్రమనందున తన జనులందరినీ జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహ ధ్వని చేయము, భూమి సంతోషించము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. శ్రమనొంది ఉన్న జనుల ఎడల జాలిపడి దేవుడు తన జనులను ఓదారుస్తూ ఉంటుంటే, అయితే సియోను మాత్రం ఏమనుకుంటుందట? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడు, విడిచిపెట్టేశాడు, మర్చిపోయాడు దేవుడు అని చాలాసార్లు అనుకోవడానికి గల కారణం ఏంటి? శ్రమ నుండి ఉండటం. పిల్లరా, శ్రమలో, కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, బాధలో దేవుడు విడిచిపెట్టేస్తాడు, దేవుడు మర్చిపోయాడు అని అనుకుంటాం. కానీ పిల్లరా, దేవుడు ఎక్కడ విడిచిపెట్టేస్తాడు? దేవుడు ఎక్కడ మర్చిపోతాడు? పిల్లరా, ఈ విషయాన్ని బట్టి ప్రభువుని మనము ఏనాడు కూడా దేవుడా నన్ను మర్చిపోయావని లోపల అనుకోకూడదు, బయటికి కూడా
అనకూడదు. ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన మనుషుల్ని పుట్టిస్తాడు. ఆయన మనుషుల్ని పుట్టించేటప్పుడు మనుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ విషయంలో ఆయన ఇష్టం. కొంతమంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనిచేసేటట్టుగా చేస్తాడు, కొంతమంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని చేయకుండా ఉండేటట్టుగా చేస్తాడు, కొంతమంది ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఆలస్యం చేస్తాడు, కొంతమంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ విషయంలో ఆయనకి నచ్చినట్లుగా ఆయన వ్యవహరిస్తాడు. ఆయన ఇష్టం. రూపింపబడిన ఆయన రూపించిన వారితో ఎలాగా చెప్పగలుగుతాము? నన్నెందుకు ఇలాగు చేసితివి, నన్నెందుకు ఇలాగు చేసితివి అని ఎలాగా అంత ప్రశ్న వేయడానికి తెగింపు ఎక్కడి నుంచి, ఎలాగా మనుషుల నుంచి దేవుని వైపు వస్తుంది కదా. కనుక ఈ యెషయా గ్రంథంలో మనము ఈ మాటలు చదువుకునేటప్పుడు ఆ మాటలు మనకి యెషయా గ్రంథంలోనే కనబడతాయి. రూపింపబడినటువంటి ఒక వస్తువు రూపించినటువంటి వానితో ఎలాగ ప్రశ్నించడం, ఎలాగ చేస్తుంది ఆ రూపించినది. కనుక నన్నెందుకు ఇలా రూపించావు అని రూపించిన తర్వాత కానీ ఇంకా అసలు నువ్వు నన్ను ఎందుకు అప్పుడే ఈ లోకంలో నుంచి తీసుకెళ్ళిపోయావు, లేకపోతే ఇంకేమన్నా నువ్వు నన్ను విడిచిపెట్టేశావు అని అనడానికి ఇలాంటి మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ అవన్నీ చేయడానికి సమయం లేదు. పేజీలు తిరగేస్తా ఉంటుంటే సమయం కూడా అవుతా ఉంది. కనబడిన వాటి కొరకు మనం చూసినట్లయితే పిల్లరా, ఒక సందర్భంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథంలోనే 51వ అధ్యాయంలో 13వ వచనంలో చూడండి ప్రియులరా. 51 యెషయా గ్రంథం 13వ వచనం. బాధ పెట్టువాడు నాశనము చేటుకు సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని మర్చిపోవడం లేదు. మనం ఎందుకు మర్చిపోయి నన్నెందుకు ఇలా రూపించావు, నల్లగా చేసావేంటి, తెల్లగా చేసావు చేయలేదేంటి, లేకపోతే పొడ్డగా చేసావేంటి, పొడవదానిగా చేయలేదేంటి, లేకపోతే ఏదన్నా మనకు నచ్చని మన శరీర అవయవాలను బట్టి చూసుకొని ఇలా చేసావేంటి అని ఎలాగడుగుతాము? మర్చిపోయావు, అందుకే నన్ను ఇలా చేసేసావు అని ఎలాగంటాం? సృష్టికర్త అని యెహోవాను మర్చిపోయావేంటి అని అడగడం ఆయన మర్చిపోవడమే. యెహోవాను మరచుదువా అన్నాడు. పిల్లరా, దేవుడి వాక్యంలో నుండి మనకి ఒక మంచి విషయం గుర్తుకు రావాలి. అదేంటి అని అంటే పిల్లరా, ఇదే యెషయా గ్రంథంలో ఒక మాట అలా ఉంది, నేను మర్చిపోను అని. మరో మాట ఎలాగుందో పుస్తకం చివరి దగ్గరకు వచ్చేసరికి కనబడుతుంది. చూడండి 13వ వచనం, 66వ అధ్యాయంలో 13వ వచనం. మొదట నేను చూపించాను, వారైనా మరచుదురు కానీ తల్లులు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను మరవను అని చెప్పిన ఆ వచనం దగ్గర నుంచి ఇక్కడికి వస్తే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. తల్లి లాగా ఆయన ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు అనేది గొప్ప సంగతి. అంటే దేవునిలో తల్లి వంటి ఒక మంచి తల్లి ఉందన్నమాట. అలాగే అదే సమయంలో ఎంత చెడ్డతల్లులు కనబడుతున్నారు ఎంతమందో, ఆ చెడ్డతల్లుల కంటే మించి ఆయన తల్లికి మించినటువంటి ప్రేమ కలిగినటువంటి వాడిగా కూడా దేవుడు ఉన్నాడు అని ఎరిగితే, దేవుడు నన్ను మర్చిపోయాడని శ్రమలో కూడా అనుకోము, కష్టంలో కూడా అనుకోము, నష్టంలో కూడా అనుకోము, ఇరుకులో కూడా అనుకోము, ఇబ్బందిలో కూడా అనుకోము. ఆయన మర్చిపోలేదు అని విశ్వాసంతో చెప్పగలుగుతాం. శ్రమలో విశ్వాసం సన్నగిలిపోయేటప్పుడు మనం ఏమనుకుంటామో, శ్రమలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే పిల్లరా, ఇదిగో ఆయన మమ్మల్ని మర్చిపోయాడు అని అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ శ్రమను బట్టి దేవుడు మర్చిపోయాడు, దేవుడు ఆదరించడం లేదు, దేవుడు విడిచిపెట్టేశాడు అని అనుకున్నామంటే అర్థం ఏంటి అంటే మనం దేవుడిని మర్చిపోయామని. ఆయన మర్చిపోవడం కాదు, మనము దేవుడిని మర్చిపోయామని అర్థం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత భయంకరమైన సమస్య ఏంటంటే విశ్వాసం సన్నగిలిపోతేనే ఆ మాటలు వస్తాయి. విశ్వాసం దేవుని మీద నుంచి పూర్తిగా తొలగిపోతేనే ఆ మాటలు వస్తాయి అన్నమాట. కానీ విశ్వాసం ఉంచినప్పుడు ఇలాగంటాం. చూడండి 115వ కీర్తన దగ్గరికి రండి. 2 విషయాలే చెప్పి
నేను ముగిస్తాను. 115వ కీర్తన 115వ కీర్తన దగ్గరికి రండి. 115వ కీర్తనలో ఆ మంచి మాట ఇలాగా రాయబడి ఉంది. నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ మాట నేను చదువుతా ఉన్నాను. చూడండి, 115లో ఇలా రాయబడింది. 12వ వచనంలో, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాను, ఆయన అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు, అది కండిషన్ అన్నమాట. ఆయన మర్చిపోలేదు అని విశ్వాసంతో చెప్పేటప్పుడు మర్చిపోని దేవుడు ఆశీర్వదిస్తాడు వంశాలని అని చెబుతూనే 115లో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలేమి పెద్దలేమి ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మా పిల్లల అభివృద్ధి చెందాలి, మా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, మా పిల్లలు దీవెనకరమైన స్థితిలోనికి వెళ్ళాలి, చెడిపోకూడదు, ప్రమాదాలకు గురైపోకూడదు, పాడైపోకూడదు అని తల్లిదండ్రులుగా మనం అనుకుంటాం కదా. దేవుడు తప్పకుండా ఆశీర్వదించేవాడే, మర్చిపోయేవాడు కాదు. తల్లి మర్చిపోని దేవుడు ఆయన. మనం ఆయన మర్చిపోవాలి కానీ ఆయన మనల్ని మర్చిపోడు. ఆయన యెషయా గ్రంథంలో నేను ఇందాక చదవలేదు కానీ, నా చేతుల మీద మీ పేర్లు నేను చెక్కున్నాను అన్నాడు. కాబట్టి చూడు, నా చేతుల మీద మీ పేరు చెక్కేసుకొని ఉంచుకున్నాను అని ఆయన చెబితే ఇంకెలా మర్చిపోయినట్లు లెక్క. ఇకపోతే మర్చిపోని ఆ దేవుడు, విడిచిపెట్టని ఆ దేవుడు, తల్లి లాంటి ప్రేమ కలిగిన ఆ దేవుడు, తల్లికి మించినటువంటి ప్రేమ ఆదరణ కలిగినటువంటి యొక్క దేవుడు యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మేము ఒక టైంలో ఏమనుకున్నామంటే, నేను కళ్యాణి పిల్లలు కావాలి ప్రభా, 8 ఏళ్ళు అయిపోయింది. ఆ 8 ఏళ్ళు దగ్గరకు వస్తూ ఉంటుంటే పెళ్ళి అయిన తర్వాత ఆత్మీయ పిల్లలన్నా ఇవ్వవా అనుకున్నాం. ఆత్మీయ పిల్లల్ని ఇస్తూ కూడా మాకు పిల్లలు ఇచ్చేసరికి ఇక పిల్లలు ఇచ్చారు చాలు అని తృప్తి పడుకోలేం కదా మనుషులవి. వాళ్ళు పెద్దలు అవ్వాలి, వాళ్ళని ఆశీర్వదించాలి ప్రభా. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అవ్వాలంటే, పెళ్ళిళ్ళు అయిపోయిన దాకా ఆరోగ్యంగా ఉంచవా, 5 నిమిషాలేండి పలుమార్లు చూడకుండా ఎదురుగా కంటెద్ద లేసే 4 కళ్ళు ఉన్నాయి, నాకు కనబడుతుంది. 4 కళ్ళు ఉన్నాయి. ముగిస్తాం. ప్రియులరా, దేవుడు ఇచ్చిన వాటితో మనం మనుషులంగా చాలే అని అనుకోలేము, ఇంకా కావాలని అనుకుంటాం మనం మనుషులకు కనుక. ప్రియులరా, పిల్లలు ఇచ్చారు చాలు అని అనుకున్నాము. వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలి అనుకున్నాము. పెద్దోళ్ళు అవుతా ఉంటుంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు లేదాక మమ్మల్ని ఉంచవా, పిల్లలు ఇచ్చావు చాలు, ఇక మేము చచ్చిపోయినా పర్వాలేదు అనిపించింది ఒక టైంలో. పెద్దోళ్ళు అవ్వాలి కదా వాళ్ళు, పెద్దలు అయిపోయారు చాలు అని అనుకోలేదు. ఆ తర్వాత ఏమనుకుంటున్నామంటే, పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఎవరు మా స్థానంలో ఉంటారు ప్రభా, తల్లి స్థానంలో తండ్రి స్థానంలో ఎవరు ఉండగలుగుతారు? ఎవరున్నా కానీ ఆ ప్లేస్ భర్తీ కాదు. తల్లి స్థానం తండ్రి స్థానం. కాబట్టి మమ్మల్ని ఉంచవా, ఆయుష్తో ఆరోగ్యంతో మా పిల్లలు చూడడానికి అని అడగడం ప్రారంభించాం. మనుషులు అంతే మరి, మీరైనా నేనైనా. అక్కడతో ఆగలేదు. పిల్లలు అయ్యేదాకా ఉంచవా అని అడిగిన మేము ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నాం ఈ మధ్య. ఏది అంటే, కనీసం మా విషయాలు కొడుకు కూతురు పుట్టిందా కొంత విరిగడు కొంచెం చిన్నోడు కనుక్కుని వీడికి ముందు పిల్లలు అవుతుంది కదా, ఆడి పిల్లలు చూసి చచ్చిపోతాం లేదు అని అలాగే అడిగేస్తున్నాం మేము. మనల్ని చూడాలి. ఏదో మనల్ని చూడడానికి వచ్చేసరికి జాన్ గారిలాగా ఉంచవా, సుజానమ్మ గారిలాగా ఉంచవా, శాంతకుమార్ గారిలాగా ఉంచవా, గులోకం గారిలాగా ఉంచవా అని కూడా అడుగుతాం మనం. కానీ ప్రియులారా, ఒక విషయం మాత్రం మర్చిపోకండి, ఆయనలో తల్లి అనే ఒక యాంగిల్ ఉంది. దేవునిలో ఆ గొప్ప కోణం ఒకటి ఉంది ఏంటంటే, అది తల్లి కోణం. అది జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. పిల్లలు అది ఏంటి అని అంటే, తల్లైనా మర్చిపోతుందా అని అంటే, ఆయన ఏమన్నా నెత్తపడా, ఆయన ఏమన్నా నవమాసాలు మోసాడా, ఆయన ఏమన్నా ప్రసవేదపడి కన్నాడా, మర్చిపోను అంటున్నాడంటే ఏంట ప్రేమ? అది దైవిక ప్రేమ, అది అద్భుతమైన ప్రేమ, అది మానవాతీతమైనటువంటి ప్రేమ. ఆ అగాపే ప్రేమ మనకుంటే డాష్ డాష్ మనం నెల తప్పక్కర్లేదు, మన పేరు తెచ్చుకునే భూమి మీద పిల్లలు పడక్కర్లేదు. ఆ పిల్లలు మన గర్భంలో నుంచి వస్తేనే పిల్లలు కాదు పిల్లలు. మరి దేవుడు నెత్తపెడా, ఆయనకి ఏమన్నా
నవమాసాలు మోసాడా, ఆయన ఏమన్నా ప్రసవ వేదన పడ్డాడా, ఆయన ఏమన్నా పురుటప్పులు ఆ ప్రసవ వేదన 2 ఒకటి అది పడి ఆయన ఏమన్నా భూమి మీదకి మనల్ని తెచ్చాడా? ఎలాగా? ఆయనలో ఆ తల్లి వంటి కోణం ఉంది. ఆయన ప్రేమ గొప్పది కాదా? అది అద్భుతమైన ప్రేమ కాదా? నేను ఈ కుటుంబాన్ని ఒకటి తెగిస్తూ దైవజనుడిగా ఒక కరెక్షన్ చేయాలనుకుంటూ ఉన్నాను. అదేంటంటే అది దేవుని సందులో ఉండే దేవుడు ఇచ్చాడు అమృతరాజ్ దేవుడు ఇచ్చాడు. ఈ అమ్మా నాన్నకి దేవుడు ఇచ్చాడు అంతే. ఇంకా ఇవ్వలేదు అనుకోవడానికి వీల్లేదు. ఆయన చిత్తం. ఇస్తే దేవుడికి ఇస్తాను సేవకి అనేటువంటి మాట కూడా విన్నాం మనం సంఘంలో. ఇవ్వలేదా ఇచ్చినటువంటి ఈ యొక్క బిడ్డ విషయంలో దేవుడు లెక్క అడిగేటప్పుడు దేవుని కొరకు ఇచ్చి పెంచరాదా? అలా పెంచాలి కదా. ఇందాక ఆరాధనలు కూడా నాకు జ్ఞాపకం వచ్చింది. చాలాసార్లు వీళ్ళే కాదు, ఈ దంపతులే కాదు, మనం చాలా మందిని ఇందాక నన్ను కలుపుకొని చెప్పారు కదా, తృప్తి పడము, ఇంకా అడుగుతూ ఉంటుంటాం. దేవుడు ఆయన చిత్తమైతే ఇస్తాడు కదా. ఏదైనా ఉంచు అని అంటాము, ఉంచాలంటే ఉంచుతాడు, రమ్మంటే వెళ్ళిపోవలసిందే. కనుక ఉంచాడంటే నాకు లాస్ట్ ఇయర్ యానివర్సరీలో ఒక వర్తమానంలో ఒక పాయింట్ నేను ఈరోజు దాకా మర్చిపోలేదు. ఎందుకు ఆయుష్ పెంచాలి, ఎందుకు ఆరోగ్యం ఇవ్వాలి అని అంటే చాలాసార్లు మనము నా కోసం నేను బ్రతకాలి, నా పిల్లల కోసం అని అంటాం, లేకపోతే నా కోసం నేను ఉండాలి, లేకపోతే పలానా పని కోసం, లేకపోతే పలానా ఉద్దేశం కోసం అని ఏమన్నా భౌతికమైనవి చెబుతాము. దేవుని కోసం అని ఎంతమందిని చెబుతాం? పిల్లల కోసం ఏంటి? పిల్లల్ని ఆయన చూడ్డ. పలానా పని కోసం ఏంటి? ఆయన చూడ్డ. కళ్యాణ్ ఒకసారి నాకు ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది. దేవుని పని చేయాలి మనము అని అంటే దేవుడి పని ఎలాగైనా అయిపోతుంది. ఆయన పని దేవుడు చేసుకుంటాడు. కానీ పలానా విషయం మనం చేయాలి, అది మనకి అప్పగించబడిన బాధ్యత. మనకు అప్పగించబడిన బాధ్యతలు మనము చేయాలి అన్నప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. దేవుని పని దేవుడు ఎలాగైనా చేసుకుపోతాడు. ఆయన పని కోసమే కాదు, ఆయన కోసం బ్రతకడం, ఆయన పని కోసం కాదు, ఆయన కోసం బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన చిత్తమే నెరవేరును గాక అని ఉన్న వాటిని బట్టి తృప్తి చెంది దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు ఆయన మర్చిపోలేదు. పిల్లల్ని అభివృద్ధి పరుస్తాడు. భూమి ఆకాశాలను సృజించిన దేవుడి చేత ఆశీర్వదించబడతాము అని మనం ఎరిగితే నిత్యము యెహోవాను స్తుతిస్తాం. ఎల్లప్పుడూ ఎంతవరకు అని పాటలు పాడాం కదా. ఎంతవరకు దేవుడు చేసిన కార్యాల కొరకు, ఇంతవరకు దేవుడు చేసిన మేలు కొరకు ఎల్లప్పుడూ స్తుతించేటువంటి ఆ మనసు ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయిపోయారు, ఎన్నిసార్లు ప్రభుని స్తుతించాడు? ఎప్పుడో పాస్ అయ్యాను కదా, ఆ రోజు స్తుతించినట్టు నేను ఇంకా పాస్ అయ్యానని నేను అంటాను కదా. రాను ఏమైపోతుంది? చేసినటువంటి మేలు మర్చిపోతాం. అదే అన్నమాట దరిద్రం, బంగారం దరిద్రం. కానీ దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ సిద్ధపడుతూ అన్నీ ఏవి నా ప్రాణమా మర్చిపోవద్దు అని 103వ కీర్తనలో దావీదు చూడండి ఎలా సిద్ధపడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్నాడంటే ఉపకారాలు ఏవి మర్చిపోకుండా అప్పుడప్పుడన్నా కూడా జ్ఞాపకం చేసుకుంటూ, అవును కదా నన్ను పుట్టించావు, నాకు గాలి ఇచ్చావు, నీరు ఇచ్చావు, వాతావరణం ఇచ్చావు, అమ్మనిచ్చావు, నాన్ననిచ్చావు, చదువిచ్చావు, ఈరోజు ఎంత దాకా చదువుకున్నాను, ఈరోజు ఎంతవరకు కూడా ఉద్యోగం చేసుకోగలిగాను, నేను ఈరోజు ఎంతవరకు అని ఇంత దాకా చేసిన మేళ్ళు, కృపలు, కార్యాల కొరకే కృతజ్ఞతలు ఎన్నిసార్లు మనం చెల్లిస్తాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అని రాత్రి వేళ మనం ఎరిగిన వాళ్ళనే ప్రియులరా, మన ఎడల ఆయన కృప హెచ్చుగా ఉందని 117వ కీర్తనలో చెప్పబడినట్లుగా ఆయన విశ్వాస్యత నిరంతరం మన మీద నిలిచినట్లుగా ఉంది. అలా దినాలు గడుస్తున్నాయని ప్రభుని మనసారా మనం ఈ కుటుంబంతో పాటు మనం స్తుతించాలి. ఒక మాట నన్ను చెప్పమండి, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అని అంటే, ఇదివరకు ఒకసారి నేను ప్రశ్నించాను తల్లిదండ్రులకు, వారికి సేవకుడిగా మీకు కూడా నేను ఒక మాట అడుగుతున్నాను, దీంతో నేను ముగిస్తాను. ఏంటనంటే, ఈ పిల్లల విషయంలో దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు కదా. వారికి ఒక బిడ్డ ఇచ్చాడు, కొంతమందికి ఇద్దరిని, ముగ్గురిని, మనకి మేము 5గురిమి, వాళ్ళ అమ్మ నాన్నకి మా అమ్మమ్మ వాళ్ళేమో 9 మంది, ఇలాగ పిల్లలు ఇచ్చాడు కదా. పిల్లల విషయంలో మనం ఎలాగున్నాం? 2 ప్రశ్నలు. కోళ్ళగా ఉన్నామా, నీకు కోళ్ళగా ఉన్నామా అన్నదే ప్రశ్న చేసుకొని ప్రార్థన చేసుకుంటాం.
ఆ కోడి సంగతి నిప్పు కోడి సంగతి ఏం తెలియకుండా అదే ఇదే నేను ఎలా తీర్చుకునేది అన్నట్టుగా మీరు చూస్తున్నారు. కాబట్టి రెండు దేవుని వాక్యం దగ్గర ఆ రెండు విషయాలు చూసి ప్రార్థన చేసేద్దాం. మత్తయి సువార్తలో ప్రియులరా, ఇగో 23వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక మంచి మాట ఉంది, నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకున్నాను, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతారు. దేవుడు యెరూషలేములో ఉండేటువంటి ప్రజల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని, రెక్కల క్రిందికి చేర్చుకోవాలి, ఎన్నో మార్లు చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కానీ ఉంటిని కానీ మీరు వెళ్ళకపోతే ఎలాగట, కోడిలాగా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి, కోడి రెక్కల క్రిందకి పిల్లల్ని పిలిచిందంటే దేనికి పిలుస్తుంది? కాపాడటానికి. పైనుండి గెద్ద ఎగురుతుంటుంటే కోడి తన పిల్లలన్నింటినీ ఒక్కొక్కరు పిలిచి రెక్కల క్రిందికి చేర్చుకుంటారు. అది దేవునిలో ఉండేటువంటి ఆ తల్లి వంటి మనసు. ఆయన రెక్కల చాపి రమ్మంటుంటే రాలేదనుకోండి, అప్పుడు గెద్దకు దొరుకుకోమా. కాబట్టి అలాగా పిల్లల్ని భద్రపరచవలసినటువంటి బాధ్యత, వారి బాగోగులు చూడవలసినటువంటి బాధ్యత ఉంది. కోడిలాగా రెక్కల క్రింద పిల్లల్ని చేర్చుకుంటూ వాళ్ళ విషయంలో మరి బాధ్యత వహించవలసిన, ప్రేమ చూపించవలసినటువంటి వారిగా మనం ఉండాలంటే కోడిలో ఉండాలి. చివరి విషయం నిప్పు కోడి. యోబు గ్రంథంలో 39వ అధ్యాయం 13వ వచనం. 39వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? నిప్పు కోడి. నేను నిప్పు కోడినా, నేను కోడినా. నిప్పు కోడి ఎలాంటిదంట? అందరూ తీయండి. 39:13. యోబు గ్రంథం 39:13. సంతోషం చేత రెక్కలు నాడించును, వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? ఉన్నదా? లేదు సుమి, లేదు. ఎందుకు? అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పొద అయినా వాటిని త్రొక్కవచ్చునని. ఏం చేస్తుంది? జరిగితావా ఒకసారి? దేని పాదమైన త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చెత్తక త్రొక్కవచ్చు అని అయినను అనుకొనకయే ఉన్నది. అనుకోదగ్గది. గరికి వదిలేస్తుందన్నమాట నిప్పుకోడి. ఏ అడవి జంతువు తొక్కేస్తుందని లేదు. అంటే ప్రమాదాన్ని సూచించకుండా, జాగ్రత్త పడకుండా పెట్టేస్తుంది. కానీ దాని సంగతి ఏమీ పట్టించుకోదన్నమాట. అది బాధ్యత రాహిత్యం. కాబట్టి తల్లి, తండ్రి బిడ్డల పట్ల వాత్సల్యం అంటే పేరెంటల్ లవ్ చూపించవలసిన వాళ్ళగా ఉన్నాం. అయితే కోడిలాగానే ఉండాలి, లేకపోతే నిప్పు కోడిలాగా ఉండాలి. నిప్పు కోడిలాగా ఉండడం దేవుని చిత్తం కాదు అని ఎరిగి దేవుడిలో ఉండేటువంటి ఆ యొక్క ప్రేమని పొందుకున్న వాళ్ళమై మనం ఈ భూమి మీద బాధ్యతలు వహించాలి. ప్రియులారా, యేసుప్రభు వారు అంటారు, తండ్రి ఏం చేయడం చూస్తాడు, కుమారుడు అలాగే చేస్తాడు అని యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. అంటే పిల్లలు మనం ఏం చేస్తామో ఈ మాటలను అర్థం చేసుకోవాలి. మన పిల్లలు కూడా అదే చేస్తారన్నమాట. కాబట్టి మన శరీర ప్రేరేపణలు ఇవ్వాలి. ఒక బర్త్డే జరిగింది ఒక దగ్గర, హేరోద్ బర్త్డే. అది ఆ బర్త్డే రోజు ఒక మంచి డ్యాన్స్ పార్టీ, మంచి ఫీస్ట్ ఏర్పాటు చేశాడు. హేరోద్ రాజు కదా, అందులో హేరోదియా అనేటువంటి ఆమె తన కుమార్తె చేత చక్కటి నాట్యం చేయించింది. బాగా డ్యాన్స్ చేసింది అన్నమాట. సినిమా పాటలు పాడుతుంటుంటే ఒళ్ళు మండిపోవాలి, ఊరి మీద గుద్దు గుద్దాలి. అప్పుడు కూడా పెద్దగా పాడుతుంది అన్నాం అనుకోండి, అదే కథ. కాబట్టి ఆ నోట పాటలు, ఆ పాటలకు డ్యాన్సులు తెలిసి తెలియలేదు అని అనుకుంటాం. అప్పుడే ఆపి వాళ్ళకి ప్రేరేపణలు ఇవ్వాలి. ఇన్స్పిరేషన్, ఆ మదర్లీ ఫాదర్లీ ఇన్స్పిరేషన్, అది గుడ్ ఇన్స్పిరేషన్ అయితే బాగుంటుంది. బ్యాడ్ ఇన్స్పిరేషన్ అయితే చాలా భయంకరం. ఈ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏ రోజు రాజుగా పొంగిపోయి ఏం కావాలో కోరుకో అని అనగానే పరిగెత్తాలి అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏం కోరుకోమంటావు రాజుగారు, నేను వేసిన డ్యాన్స్కి
సంతోషపడిపోయి బహుమానాలు ఇస్తానంటున్నాడు అంటే యోహాను తల నరికేసి అమ్మని అడిగే అన్నదా తల్లి, తన తల్లి చేత ప్రేరేపింపబడినదై అని దేవుని వాక్యంలో రాయబడింది. తన తల్లి చేత ప్రేరేపించబడినదై తెలియదు. ఆ బిడ్డకి డ్యాన్స్ చేసింది అమ్మ చెప్పింది కాబట్టి వెళ్ళి అడిగేస్తే యోహాను దేవుని సేవకుడు చెరసాలలో వేయబడ్డాడు. ఎందుకు చెరసాలలో వేయబడ్డాడు అంటే ఇదిగో ఈ పిల్ల డ్యాన్స్ చేసిందే ఆ తల్లి తప్పు చేస్తుందని ఎత్తి పెట్టడం బట్టి కొన్నిసార్లు తప్పు అన్నా కూడా పేక తెగిపోద్ది అన్నమాట. పేక తెగిపోయినా పర్వాలేదు కానీ పాపం ఏం పాపం చేశాడు, తప్పే అన్నాడు కదా. అమ్మ చాలా మంచోళ్ళు ఉంటారు, తప్పు అంటారు, ఒప్పు అంటారు అన్నమాట. వాళ్ళు మంచోళ్ళు అనుకుంటాం మనం. ఎంత కోమం అంటే తప్పు అంటారు, ఒప్పు అన్నారు. తప్పు అన్నాడు ఆ దైవజనుడు. తల తెగిపోయినంత పరిస్థితి వచ్చేసింది కనుక పిల్లలు తప్పే అంటే తప్పు అని చెప్పి వాళ్ళని తప్పులో నుండి తప్పుకోగలిగేటట్టుగా చేయడమే ఉపదేశం అంటే, ఖండించడం అంటే, నీతి యందు శిక్ష చేయడం అంటే అది మనం బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళం. మా అబ్బాయి ఆహాను పేక తెగ నరికేసా పల్లెలో పెడితే ఆ పల్లెలో ఈ బాగా అందుకొని తల్లికి ఇచ్చేస్తుంది. నీ పని ఏందిరా, నా తప్పులు ఎత్తి పడతావా అని ఆ తల్లి అనుకుంది. కానీ ఆ పిల్ల అంతా చెడిపోయి ఉంటుంది. ఇలాంటి ప్రేరేపణ తల్లి ఇస్తే ఆ తల్లి అంతా దేవుని కోపానికి గురైపోయి ఉంటుంది, అంత చెడిపోయి ఉంటుంది. బైబిల్లో లేదు, మనం ఊహించడమే. కాబట్టి పిల్లరా, మంచి ప్రేరేపణలు మన పిల్లలకి ఇవ్వాల్సిన వాళ్ళంగా ఉన్నాం. చివరి మాట, నేను మోకాలేసి ప్రార్థన చేస్తాను. అమృతరాజు వేసి నిలబడతాడు, మనందరం మోకాళ్ళేసి తన కోసం ప్రార్థన చేద్దాం. అదేంటో తెలుసా, ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో బాబుని పెంచడానికి దేవుడు ఈ తల్లిదండ్రులకు సహాయం చేయాలి, మన పిల్లలకి సహాయం చేయాలి. మంచి ప్రేరేపణలు ఇద్దాం. ఏమంటుందా ఆంటీ, నిన్నందుకన్నదా, నువ్వు కూడా వెళ్ళకపోరా, ఏమన్నారు వాళ్ళు అని పిల్లల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగి నేను లేనే చెప్పిరా అని అంటుంటాం చాలాసార్లు. గుండి కూడా బండి స్టార్ట్ చేశాను అని అన్నాను ఒకరోజు. అదే డాడీ ఇంకా బండి మీరు తీయలేదు, చాలా నా దగ్గర ఉందా అన్నాడు మా చిన్నోడు. ఫోన్లో మాట్లాడుతుంటే తొందర చేస్తారు పెళ్ళిళ్ళకి వాటికి. లేట్ వస్తారు, మన వేగానికి వచ్చేయాలి. అఫ్ కోర్స్ పెళ్లి కూతురు పెళ్లి కూడా రాలేదు కానీ మీరు పెళ్లి చేయాలి కదా, రెండు అంటే ఇంకో బండి స్టార్ట్ చేశాను అన్నాను నేను. అదేంటంటే చాలా నా దగ్గరే ఉంటుంది, మీరు స్టార్ట్ చేసామంటారు. వీళ్ళు చిన్నవే అనుకుంటాం, చాలా జాగ్రత్త పడాలి మనం. మీరు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయడం నేను చూడలేదు అన్నాడు. ఇదివరకు కూడా మీకు చెప్పాను. మనం ప్రార్థన చేయడం చూస్తే మనం దేవుని వాక్యంలో చూస్తాం. సమూయేలు తల్లి ఎవరు? సమూయేలు తల్లి అన్న మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటుంటే బాలుడైన సమూయేలు యెహోవాకు మ్రొక్కెను, మోకాళ్ళు వేసి అని రాయబడింది. కనుక మోకాళ్ళు వేయడం చూస్తే వాళ్ళు మోకాళ్ళు వేస్తారు. ప్రభు కొరకు నిజం పలికే వాళ్ళగా ఉంటే వాళ్ళు నిజం పలుకుతారు. మంచి ప్రేరేపణ